హలో అండి. వెల్కమ్ టు వెజ్ ఫుడీస్ ఆర్జేవై. మేము 4 డేస్ ట్రిప్ అరకు, వైజాగ్ చూసామండి. ఇందులో 2 డేస్ వచ్చి అరకు వెళ్ళాం. అరకు డీటెయిల్స్ ఇందులో నేను మీకు చెప్తున్నాను. వైజాగ్ డీటెయిల్స్ చెప్పడం లేదు. మేము అరకులో ఫస్ట్ డే ఏమేమి చూసాం, దాని ఎంట్రీ ఫీజు ఎంత, మేము కార్ తీసుకున్నాం, కార్ కాస్ట్ ఎంత అయింది, ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, ఆ కాస్ట్ ఎంత అయింది, ఫుల్ డేకి ఎంత కాస్ట్ అయింది, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఇందులో చెప్తాను. ఒక చిన్న ఫ్యామిలీ 4 మెంబర్స్కి మనకి ఫుల్గా 2 డేస్కి మొత్తం 4 డేస్కి కూడా ఎంత అయిందో కూడా ఇందులో నేను మీకు క్లియర్గా చెప్తానండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ డే మేము వైజాగ్ వచ్చేసాం. అది కూడా మార్నింగ్ 10 కల్లా వచ్చేసాం. 10:30 కల్లా. 10:30కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం రూమ్ తీసేసుకొని తర్వాత లంచ్ చేసేసి జూకి వెళ్ళి తర్వాత కైలాసగిరి ఇంకా బాలాజీ టెంపుల్ ఇలా మొత్తం అన్నీ కూడా ఆర్కే బీచ్ ఇవన్నీ కవర్ చేసి నైట్ అక్కడ పడుకుని మార్నింగే కిరండోల్ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదండి, అది మేము 2 months ముందే బుక్ చేసుకున్నామండి. కిరండోల్లో మేము 100 రూపీస్ టికెటే దొరికిందండి మాకు. మనకి ఇందులో 750 రూపీస్ అబవ్ కాస్ట్ ఉండే కోచ్ అందులో మాకు టికెట్స్ అనేవి దొరకలేదు. 100 రూపీస్ టికెట్సే రిజర్వేషన్ చేయించుకున్నాం. ఇందులో కూడా మనకి వ్యూస్ అన్నవి చాలా బాగా కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి. మీరు 100 రూపీస్ అనే టికెట్ చాలా చక్కగా మనం బుక్ చేసేసుకోవచ్చు. అది కూడా 2 నెలల ముందే బుక్ చేసుకోవాలి. ఫస్ట్ మేము ఏం చేసామంటే బొర్రా కేవ్స్ దగ్గర దిగలేదండి, డైరెక్ట్ అరకు వెళ్ళిపోయాం. అరకు నుంచి ఫస్ట్ మేము ఒక కారు మాట్లాడుకున్నాం. మాకు కార్ వచ్చేసి 2500 పడిందండి. మొత్తం 6 మెంబర్స్ ఉన్నాం. ఈ కార్లో ఫస్ట్ మమ్మల్ని చాపరాయి దగ్గరికి తీసుకువెళ్ళారండి, వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి వాళ్ళే మనకి డీటెయిల్గా చెప్తారండి, కారు వాళ్ళే. మనం ఈ డేలో ఎన్ని కవర్ చేయొచ్చు అన్నది. మనం బొర్రా కేవ్స్ దగ్గర కనుక దిగితే అక్కడ ఉండే ప్లేసెస్, లేదంటే అరకులో దిగితే అరకు ప్లేసెస్ ప్రతిదీ కూడా చెప్తారండి మీకు. ఇందులో ఇప్పుడు నేను మీకు చాపరాయి తర్వాత బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. ఇక్కడ చిన్న వుడెన్ బ్రిడ్జ్ ఉందండి, చాలా చిన్నది ఇది. ఇందులో అయితే ప్రతిదీ కూడా పార్క్ వైజే ఉందండి. ఇందులో ఏమి పెద్ద చూడడానికి ఏముండవు, కానీ ఇందులో జస్ట్ పార్క్ అంతే, జస్ట్ పిల్లలు ఎంజాయ్ చేయడానికి అన్నట్టు ఉంటుంది అంతే. పర్వాలేదు, చూడొచ్చు. ఇది పెద్దదేం కాదు. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయామండి. చాపరాయి దగ్గర ఎంట్రీ ఫీజు వచ్చేసి మాకు పెద్దవాళ్ళకి 50 రూపీస్, చిన్నపిల్లలకి 25 రూపీస్ తీసుకున్నారండి. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. పెద్ద చిన్న అని ఉండదు, ఎందుకంటే మనకి లాస్ట్లో ఇక్కడ ఒక చాక్లెట్ ఇస్తారండి, అక్కడే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసిందండి మనకి. ఇదైతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నది. కాకపోతే ఇందులో కాస్ట్ అయితే టూ మచ్ ఉందండి. ప్రతిదీ కూడా చిన్న పీస్ వచ్చి 50 రూపీస్ ఉంది. ఇలా మనకి డైరీ మిల్క్ అంతా చాక్లెట్ కావాలంటే దగ్గరలో 200-300 ఉందండి. ఏమన్నా అంటే ఒరిజినల్ అంటున్నారు. కాకపోతే నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇందులో కూడా మ్యూజియంలో మనకి ఇందులో మనం ఫస్ట్ కోకో నుంచి చాక్లెట్ అన్నది ఎలా చేశారో ప్రతిదీ కూడా డీటెయిల్గా ఇందులో ఉంటుందండి. చూసారు కదండి, ఇక్కడేనండి చాక్లెట్ అన్నది రెడీ చేస్తారు. అది కూడా మనకి క్లియర్గా చూపిస్తారండి. ఇక్కడే మనకి చాక్లెట్ కూడా ఫ్రీగా ఇస్తారు. ఇది చాక్లెట్ ఫ్యాక్టరీ లాస్ట్లో ఉంటుంది. మనం చాక్లెట్ ఫ్యాక్టరీ చూసేసుకున్న తర్వాత ఇక్కడే దగ్గరలో ఉన్న ట్రైబల్ మ్యూజియం ఇంకా కాఫీ మ్యూజియం కూడా పక్కనే ఉంటాయండి. ఇవన్నీ చూసేయచ్చు. ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీలో అయితే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారండి. ఇందులోనే మనకి ప్రతిదీ దొరుకుతుంది. ఈ చిన్న కాఫీ వచ్చి 60 రూపీస్ అండి. తర్వాత మేము ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళిపోయామండి. ఈ మ్యూజియంలో కూడా వాళ్ళు కొండ జాతి వాళ్ళు ఏ విధంగా అన్నది మనకి వాళ్ళు ఫుడ్ రిసోర్సెస్ ఏంటి ప్రతిదీ కూడా పనిముట్లు ఎలా తయారు చేసుకున్నారు, లేదంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు అక్కడ జీవనం సాగించారు అంతా కూడా డీటెయిల్గా ఉంటుందండి. ఇక్కడ వీళ్ళ గ్రామ దేవత, అడవి దేవత ఉంటారు కదా, వనదేవత, అక్కడ వనదేవత ఏ దేవతను పూజిస్తారో కూడా అది మనకి ఇక్కడ చూపించారండి. ప్రతిదీ కూడా చాలా బాగుందండి. మనం ఇవన్నీ కూడా 1 డేలో మొత్తం అంతా కవర్ చేసేయచ్చు. మీరు ఆటో మాట్లాడుకుంటే కనుక ఆటోకి 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. మనం బేర వాడేదాన్ని బట్టి ఉంటుందండి. ఇదైతే మేము కారులోనే వెళ్ళాం. ఒక 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మీరు ఒక 4 మెంబర్స్ ఉంటే కనుక 4 మెంబర్స్ చక్కగా ఆటో మాట్లాడేసుకుని వెళ్ళిపోవచ్చు. లేదంటే మనకి ఆర్టీసీ బస్సులు ఉంటాయి. అదైతే మొత్తానికి ఫుల్ డేకి 150 నుంచి 200 పడుతుందండి. ఎందుకంటే జస్ట్ 20 రూపీస్ 15 రూపీస్ అలానే ఉంటుందండి టికెట్ కాస్ట్ వచ్చేసి. చాలా బాగా మనం అన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే మనం అసలు తెలియని వాళ్ళు కూడా డైరెక్ట్ అరకు వెళ్ళి
బస్సులు ఎక్కితే వాళ్ళే తీసుకెళ్ళిపోతారండి. మనం ఒక ప్లేస్ అన్నది అనుకుంటే చాలు, మనకి దగ్గరలో ఉన్నవన్నీ కూడా ఎవరిని అడిగినా కూడా చెప్పేస్తారండి. కాకపోతే మనం క్లియర్గా కనుక్కోవాలండి. ఇప్పుడు ఈ ట్రైబల్ మ్యూజియం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఇంకా నైట్ డిన్నర్ కోసం అని చెప్పి ఆ కార్ డ్రైవర్ని అడిగామండి, ఫుడ్ ఎక్కడ బాగుంటుందని చెప్పి. మనకి కార్ కావచ్చు, ఆటో కావచ్చు, ఈ రెండిట్లో ఏది మనం అడిగినా కూడా వాళ్ళనే మనకి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో అడిగితే వాళ్ళే క్లియర్గా తీసుకువెళ్ళిపోతున్నారండి. వెజిటేరియన్లో మనకి ఎక్కడ క్వాలిటీ బాగుండి మనం ఇంట్లో చేసుకునే మీల్ ఎలా ఉంటుందో అలాంటివి చూపిస్తారండి. నెక్స్ట్ డే వచ్చేసి మార్నింగే ఫస్ట్ టిఫిన్ చేసేసామండి. టిఫిన్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసామండి. చూసారు కదండి వెదర్ ఎలా ఉందో. అసలు మేము వెళ్ళిన నైట్ అయితే 2 degrees ఉందండి. తర్వాత రోజు మార్నింగ్ కూడా చూసారు కదండి, దగ్గరలో మేము 11కి స్టార్ట్ అయినా కూడా మొత్తం అంతా మంచుతో ఉంది. ఫస్ట్ మేము సాంబార్ ఇడ్లీ, పూరి ఇలా పిల్లలు ఎవరికి ఏది నచ్చిందో ఫ్యామిలీ అంతా కూడా నచ్చినవన్నీ ఆర్డర్ చేసేసుకొని తినేసి తర్వాత కార్లో స్టార్ట్ అయిపోయాం. నెక్స్ట్ డే కూడా 2500 అయిందండి మొత్తం అందరికీ కలిపి. అంటే ఇంకొక ఫ్యామిలీ, మా నలుగురికి అలా షేర్ చేసుకున్నాం ప్రతిదీ కూడా. కానీ నిజంగా చాలా బాగుందండి, వర్త్ అని చెప్పొచ్చు. అందరూ ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా కూడా జర్నీ చూడొచ్చండి, అంత బాగుంది. ఫుడ్ అయిపోయిన తర్వాత కార్లో స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ మేము ఇక్కడ కాఫీ ప్లాంటైజేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయామండి. ఫస్ట్ మేము అరకులో దిగాం కాబట్టి చాపరాయి నుంచి స్టార్ట్ చేసాం. మనం ఫస్ట్ బొర్రా కేవ్స్ దగ్గర దిగితే బొర్రా కేవ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి. మేము డైరెక్ట్ అరకు నుంచి వెనక్కి వస్తున్నాం, అందుకోసం అని చెప్పి ఇక్కడ సెకండ్ డే వచ్చి మేము కాఫీ ప్లాంటైజేషన్కి వెళ్ళిపోయాం. దీంట్లో ఎంట్రీ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండి. లోపలికి వెళ్ళిపోయామండి. ఇక్కడ వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది, ఇది సూపర్ ఉంటుందండి. తర్వాత నెస్ట్ బోర్డ్ కాస్ట్ కూడా విడిగా ఉంటుంది, అందులో మనం పిక్స్ తీసుకోవచ్చు. ఒక మనిషి అందులోకి వెళ్ళి కూర్చుని పిక్స్ తీసుకోవచ్చు, దాని కాస్ట్ వేరుగా ఉంటుంది. మేము ఫస్ట్ వుడెన్ బ్రిడ్జ్ ఎక్కామండి. నిజంగా ఇదైతే వర్త్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుందండి. మనం పైకి ఓపికని బట్టి మొత్తం అంతా తిరగవచ్చు. వుడెన్ బ్రిడ్జ్ మీద మొత్తం కవర్ చేసేద్దాం అనుకుంటే ఓపిక లేని వాళ్ళు అలా చూడొచ్చు, లేదు అంటే మాత్రం ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీలో. కాకపోతే కొంచెం పైకి ఎత్తులా ఉంటుంది. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ పై నుంచి మొత్తం మనకి కాఫీ మొక్కలు కావచ్చు, ఇంకా మిరియాల చెట్లు కావచ్చు. దీని చుట్టూనే ఏంటంటే తమలపాకు అండి. తమలపాకు అంతా కూడా ఈ మిరియాల చెట్లకి మొత్తం అంతా పాకి అల్లుకుని ఉంటుంది. కిందేమో ఇదిగోండి చిన్న చిన్న చెట్లన్నీ కూడా కాఫీ మొక్కలండి. దీనికి కాఫీ బీన్స్ కూడా ఉంటాయి. పచ్చివైతే గ్రీన్ కలర్లో ఉంటాయి, ముగ్గినవి మనకి ఆరెంజ్ నుంచి రెడ్ కలర్లోకి మొత్తం కలర్ చేంజ్ అవుతుందండి. నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తాను మనకి కాఫీ బీన్ అన్నది ఏ విధంగా ఉందా అన్నది. దగ్గర నుంచి అయితే మాకు ఎక్కడ కనిపించలేదు, మ్యాక్సిమం దూరంగానే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడేనండి, ఇలా ఉన్నవన్నీ కూడా నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. కానీ ఇదైతే మాత్రం ఫుల్ డే కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడైతే అంత బాగుందండి. క్లైమేట్ కావచ్చు, మనకి ఆ కిరణాలు కూడా ఈ చల్లటి వాతావరణంలో చూశారు కదండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో. ఈ కిరణాలు కూడా అంత బాగుందండి. ఇదిగోండి ఇవేనండి కాఫీ బీన్స్ అన్నవి. ఇక్కడ మేము జస్ట్ మొత్తం అంతా ఇదంతా తిరిగేసి తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోయాం. ఇక్కడ మాకు ఒక 2 గంటలు పట్టిందండి. చూశారు కదండి ఈ కిరణాలు అవి, పెద్ద పెద్ద చెట్లు అది కూడా. మేము ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇక్కడ నుండి గాల్కొండ వ్యూ పాయింట్కి వెళ్ళామండి. తర్వాత అరకు పైనరీ ఉంటుంది కదా, ఇది కూడా చూద్దామన్నారు. ఇదిగోండి ఇదైతే పచ్చివి దొరికే కాఫీ బీన్స్ ఇవే చూపిస్తున్నారు. తర్వాత దీని నుంచి గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళాం. బయట నుంచి కూడా చూసారు కదండి కాఫీ ప్లాంటైజేషన్ ఎంత బాగుందో కదా. ఇక్కడ మనం కావాలంటే రీల్స్ కూడా తీసుకోవచ్చండి, అంత బాగుంది. ఫుడ్ అయితే ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ స్నాక్స్ అయితే చక్కగా దొరుకుతున్నాయండి. మనకి ఇక్కడ స్వీట్ కార్న్ దొరుకుతుంది, కాల్చిన పొత్తులు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం గాలికొండ వ్యూ పాయింట్కి వచ్చేసామండి. ఇది నార్మల్గా మనకి కార్ అతను సైడ్కి ఆపుతాడు. అక్కడ మనం ఆ వ్యూని ఒక పావుగంట ఎంజాయ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఫొటోస్ తీసుకోవడం తప్ప అక్కడ ఏమి ఉండదు. వెనక నార్మల్గా మనం ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేస్తాం అంతే, అది పెద్ద ప్లేస్ ఏం కాదండి. తర్వాత మేము అనంతపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చేసామండి. ఇది చాలా కిందకు ఉంటుంది కానీ వాటర్ ఫాల్ అయితే నిజంగా చాలా బాగుందండి. డైరెక్ట్ ఇలా కొండ కిందే నుంచి వాటర్ స్నానం చేయొచ్చు, కాకపోతే చాలా జారుగా ఉంది, అదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లాస్ట్ వచ్చి బొర్రా కేవ్స్కి వచ్చేసామండి. ఇదైతే నిజంగానే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మనం
బుర్రా కేవ్స్ అన్నది డైరెక్ట్గా నెమ్మదిగా చూసుకుంటూ వెళ్తే మనకి హాఫ్ డే పైనే పడుతుందండి. ఎంజాయ్ చేస్తూ మొత్తం చూడొచ్చు. ఎందుకంటే ఇది మెట్లు కిందకి ఉంటాయి, తర్వాత పైకి ఉంటాయి, సైడ్కి ఉంటాయి. ప్రతి చోట కూడా ప్రతి వ్యూ కూడా బాగుంటుందండి. ఇందులో వచ్చే ప్రతి షేప్ కూడా న్యాచురల్గా వచ్చిందండి. న్యాచురల్గా ఏర్పడడం వల్ల ఈ కొండ అన్నది చాలా పెద్దదండి. చాలా సంవత్సరాలు పట్టిందంట. ఈ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మాకు మొత్తం కలిపి 4 మెంబర్స్కి కేవలం మా 4 మెంబర్స్కి మాత్రమే మేము ఈ 2 డేస్ ట్రిప్లో కూడా లంచ్ ఇంకా కార్ ఇంకా ఎంట్రీ ఫీజులు అన్నీ కలిపి మాకు ఒక 15,000 అయిందండి 4 మెంబర్స్కి. మేము డైరెక్ట్ ట్రైన్ దగ్గర నుంచి రాజమండ్రి ట్రైన్ టు మళ్ళీ రిటర్న్ రాజమండ్రి వరకు కూడా లాస్ట్ రిటర్న్ వస్తున్నప్పుడు మేము రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వందే భారత్ ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే అలసిపోయి ఉంటాం కాబట్టి ఫాస్ట్గా ఇంటికి వస్తామని చెప్పి. నార్మల్ ట్రైన్ కూడా బుక్ చేసుకోవచ్చు 4 అవర్స్, ఇదైతే 2 అవర్స్ అండి. మనకి ప్రతిదీ కూడా ఒక 3 డేస్ ఉండే నెమ్మదిగా చూసిన ప్రాబ్లం లేదు. మాకు 2 డేస్కి మించి అవసరం లేదనిపించింది. అందుకే మేము జస్ట్ 2 డేస్ మాత్రమే అరకులో ఎంజాయ్ చేసాం. ఈ బుర్రా కేవ్స్ కూడా ఎంట్రీ ఫీజు వచ్చి 100 రూపీస్ అండి. ప్రతి దానికి కూడా ఛార్జెస్ అన్నది ఉన్నాయండి. 50 to 100 రూపీస్, అంతకు మించి అయితే కాస్ట్ లేదు. మనం తర్వాత విడిగా స్పైసెస్ తీసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ చెప్తున్నారండి. చిన్న ప్యాకెటే 100 రూపీస్ అంటున్నారు. ఇంకా కొంచెం ఒక మీడియం సైజులో ఉన్నదైతే దగ్గరలో 500 చెప్తున్నారు. మేము ఇప్పుడు లాస్ట్ వచ్చేసి వైజాగ్లో చైనీస్ రెస్టారెంట్లో ఒక మీల్ ఇంకా ఒక వెజిటేబుల్ బిర్యానీ చెప్పుకున్నాం. ఇది 2 కలిపి 500 అయిందండి అంతే. మనకి ప్రతిదీ కూడా వెజిటేరియన్ వాళ్ళకి కూడా ప్రతి చోట కూడా దొరుకుతున్నాయండి ఫుడ్ అన్నది. కాకపోతే మనం కార్లో వెళ్ళినా ఆటోలో వెళ్ళినా వాళ్ళని క్లియర్గా మెన్షన్ చేసి వెజిటేరియన్ వాళ్ళకి రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ చూపించండి అని అడగాలి. మనకి వనజంగి ఇలా పెద్ద పెద్ద కొండలు పైకి ఎక్కేటప్పుడు మాత్రం అక్కడ ఫుడ్ దొరకదు. దొరికినా కూడా ఒక 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ వచ్చి 40 రూపీస్ 50 రూపీస్ చెప్తారు. కాబట్టి అటువంటి ప్లేసెస్లో మాత్రమే మనం ముందుగా ఫుడ్ అన్నది నైటే కొనేసుకొని రెడీ చేసుకొని, అంటే బిస్కెట్స్ కానీ, ఎందుకంటే అక్కడ 2 అవర్స్ నుంచి 3 అవర్స్ ఉంటే అంతకు మించి ఉండవు. వాటర్ బాటిల్స్ ఏం కావాలన్నా కూడా ముందే మనం క్యారీ చేస్తే సరిపోతుందండి. రిటర్న్ వచ్చేటప్పుడు వందే భారత్ రిజర్వేషన్ చేసుకున్నాం కదా, ఇది కూడా బాగుందండి. ఇందులో సర్వీస్ ఏంటి, మనకి ట్రైన్ ఏంటి, చాలా బాగుందండి. జస్ట్ 2 అవర్స్లో మనం రిటర్న్ అన్నది రాజమండ్రి వచ్చేస్తాం. వ్యూ కూడా చాలా బాగుందండి. ఇందులోంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు నా ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కావచ్చు, మీకు ఏ వీడియో కావాలన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రెసిపీ అయినా సరే, ఆన్లైన్ షాపింగ్ వీడియో అయినా సరే ఖచ్చితంగా నేను అవి ట్రై చేసి, లేదంటే అవి బై చేసి నేను మీకు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వ్లాగ్ వచ్చి జస్ట్ మేము సరదాగా వెళ్ళిన అరకు ప్లాన్ అన్నది నేను చెప్పాను. ఇది కొత్తగా చెప్తున్నాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.